హలో ఫ్రెండ్స్, ఒక కణం చావదు, అలాని కొత్తగా విభజన కూడా చెందదు. కానీ శరీరంలోనే ఉంటూ క్యాన్సర్ గడ్డలు పెరగటానికి, మనుషులు ముసలివాళ్ళు అయిపోవటానికి కారణమవుతుంది. సైన్స్ భాషలో వీటిని సెరెసెంట్ కణాలు అని అంటారు. కానీ వాడుక భాషలో వీటి పేరు జాంబీ కణాలు. ఈ భయంకరమైన జాంబీ కణాలను వెతికి మరీ చంపే ఒక సరికొత్త ఫార్ములాను శాస్త్రవేత్తలు కనిపెట్టారు. వైద్య రంగంలో సంచలనం రేపుతున్న ఆ జాంబీ కిల్లర్ కథ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. ఈ పరిశోధనను బ్రిటన్లో MRC ల్యాబొరేటరీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ మరియు ఇంపీరియల్ కాలేజ్ లండన్ శాస్త్రవేత్తల బృందం సంయుక్తంగా నిర్వహించింది. లీడ్ ఆథర్ మారియా ఆంటోనియా టెడీ ఆంబ్రోసియా మరియు ప్రొఫెసర్ జీసస్ గిల్ నేతృత్వంలో అంతర్జాతీయ టీం జరిపిన ఈ ప్రయోగాత్మకమైన వివరాలు ప్రతిష్టాత్మక నేచురల్ సెల్ బయాలజీ జర్నల్లో ప్రచురితమయ్యాయి. అసలు క్యాన్సర్ ట్రీట్మెంట్లో ఏం జరుగుతుంది అంటే, మనకి కీమోథెరపీ ఇచ్చినప్పుడు క్యాన్సర్ కణాలు పెరగకుండా ఆగిపోయి ఇలాంటి జాంబీ కణాలుగా మారిపోతాయి. ఇవి నేరుగా ట్యూమర్ సైజు పెంచవు, కానీ కాలక్రమేణా ఒక రకమైన విష రసాయనాలను విడుదల చేస్తాయి. ఇవి పక్కనే ఉన్న మంచి కణాలను కూడా క్యాన్సర్ కణాలుగా మారుస్తూ వ్యాధి శరీరం మొత్తం పాకటానికి కారణమవుతాయి. అందుకే వీటిని చంపడం శాస్త్రవేత్తలకు పెద్ద సవాలుగా మారింది. ఈ జాంబీ కణాలను అంతం చేయడానికి శాస్త్రవేత్తలు ఏకంగా 10,000 రకాల కెమికల్ కాంపౌండ్లను ల్యాబ్లో పరీక్షించారు. చివరకు కోవలెంట్ కాంపౌండ్స్ అనే ప్రత్యేక అణువుల సహాయంతో 4 మందులను షార్ట్ లిస్ట్ చేశారు. విచిత్రం ఏంటంటే, అందులో 3 మందులు ఒకే ఒక ప్రత్యేకమైన ప్రోటీన్ను టార్గెట్ చేశాయి. ఆ ప్రోటీన్ పేరే GPX4. ఈ జాంబీ కణాలు చావకుండా బతకటానికి ఈ GPX4 ప్రోటీన్నే ఒక రక్షణ కవచంగా వాడుకుంటాయి. కణంలో విపరీతమైన ఐరన్ పెరిగిపోయి అది ఒక రకమైన కెమికల్ రియాక్షన్తో ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి వస్తుంది. దీన్నే సైన్స్లో పెరోప్టోసిస్ అని అంటారు. ఈ పెరోప్టోసిస్ చావు నుండి తప్పించుకోవటానికి జాంబీ కణాలు GPX4ను పెంచుకుంటాయి. శాస్త్రవేత్తలు కనిపెట్టిన కొత్త మందులు సరిగ్గా ఆ GPX4 కవచాన్ని ముక్కలు చేసి జాంబీ కణాలు తమకు తామే నాశనమయ్యేలా చేశాయి. ఈ ఆవిష్కరణ ఎందుకు ముఖ్యం? శాస్త్రవేత్తలు ఈ కొత్త మందులను ఎలుకలపై పరీక్షించగా క్యాన్సర్ ట్యూమర్ సైజు పెద్ద ఎత్తున తగ్గిపోవడమే కాదు, ఎలుకల జీవితకాలం భారీగా పెరిగింది. భవిష్యత్తులో ఈ మందులను కీమోథెరపీ, ఇమ్యూనోథెరపీతో కలిపిస్తే క్యాన్సర్ను 100% మూలాల నుండి తుడిచిపెట్టవచ్చు అని ప్రొఫెసర్ జీసస్ గిల్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు, వృద్ధాప్య సమస్యలు తగ్గించడానికి కూడా ఈ సెనోలిటిక్ థెరపీ ఒక వరం కాబోతోంది. చూశారు కదా, మన శరీరంలో దాక్కొని విధ్వంసం సృష్టించే జాంబీ కణాల ఆట కట్టించడానికి సైన్స్ సరికొత్త ఆయుధాన్ని సిద్ధం చేసింది. ఈ కొత్త టెక్నిక్ అతి త్వరలో హ్యూమన్ క్లినికల్ ట్రయల్స్ పూర్తి చేసుకొని అందుబాటులోనికి రావాలని ఆశిద్దాం. ఈ ప్రత్యేక కథనంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.